నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు విజయవాడలో మాజీ మంత్రి వర్యులు దివంగత దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 3వ వర్ధంతి వేడుకలు అతని అనుచరులు అభిమానులు విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. ఓకే మేడం రెడీ. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పాల కుమారి. 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. దేవినేని నెహ్రూ గారితో 1998 నుంచి మాకు రాజకీయ పరిచయాలు. మా గురువు గౌరవనీయమైన ఆయన నెహ్రూ గారి ఆశయాలతో మేము ప్రతి కార్యక్రమం ముందుకెళ్ళటం జరుగుతుంది. అలాగే ఆయన మంచి మా అందరికీ ఒక డైనమిక్ హీరో లాగా, ఒక స్టామినా హీరో లాగా రాజకీయ పరంగా మమ్మల్ని అందరినీ నడిపించడం జరిగింది. ఆయన ఆచరణలోనే మేము నడుస్తూ రూల్గా, ఒక పద్ధతిగా, ఒక టైము, ఒక ఇది జనాలను గౌరవించేది, కార్యకర్తల్ని ఎలా గౌరవించుకోవాలో, ఎలా ఇచ్చేయాలో అంతా ఆయన దీనిలోనే నేర్చుకున్నాం మేమంతా. ఈరోజు 3వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ 21వ వార్డులో సత్యంగారు హోటల్ దగ్గర ఒక కార్యక్రమం, అది మేడా రమేష్ గారి ఆధ్వర్యంలో. కల్పనా ప్రింట్ బజారీ చివర సుబ్బారావు గారు, గౌరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకున్నాము. కొండమీడ అఖాడంలో రవి గారు, పురుషోత్తం రవి గారు ఆధ్వర్యంలో జరుపుకున్నాం. గుంటూరు వారి వీధి చివరిలో క్రాంతి గారు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. పాత పోస్ట్ ఆఫీస్ రోడ్లో చిరంజీవి, ధనంజయ్ వాళ్ళ దానిలో జరుపుకున్నాం. పళ్ళు పంచిపెట్టి జనాలందరికీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చెప్పండి. నా పేరు మేడా రమేష్. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు దేవినేని నెహ్రూ గారు రాజకీయాల్లో అందరికీ ఆదర్శనీయుడు. ఎవరు వచ్చి ఏ సహాయం చేయాలన్నా కూడా, ఏ సహాయం కావాలన్నా కూడా కాదనకుండా చేసిన మహా వ్యక్తి. రాజకీయాల్లో తన మధ్యకి వచ్చిన వారిని ఎంతో ఉన్నతి తీసుకుని వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నతుడు శ్రీ దేవినేని రాజశేఖర్ గారు. ఇలాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, తర్వాత కానీ అన్ని వేళలా కూడా తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేకూరుస్తూ ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారు మంచి ఒక సత్సంప్రదాయం ఆచరించి అందరికీ ఆదర్శనీయుడయ్యారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఆయన 3వ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తుంది. కృష్ణా జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట కేబుల్ టీవీ యాజమాన్యం జి సూర్యప్రకాష్ గారి తరపు నుండి ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో పేదలకు మరియు రోజువారీ కూలీలకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ రోజు నుంచి లాక్డౌన్ ముగిసే వరకు ప్రతిరోజు వారు తినడానికి ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైంది. పాతరాజరాజపేటలో కేబుల్ టీవీ యాజమాన్యం శ్రీ సూర్యప్రకాష్ గారు, అలాగే ఆదరణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిత్తూరు శ్రీనివాస్ గారి సహాయంతో ఇవాళ మా మిత్రమండలి అందరం కలిసి అన్న సహాయం చేయాలని అనుకున్నాము. మా ఏరియాలో చాలామంది రోజువారీ కూలీలు ఉన్నారు, అలాగే రేషన్ అందక చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఇబ్బందులు మేము తెలుసుకొని మేము ఈ రోజు నుంచి మే నెల 4వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకున్నాము. ఆ సంకల్పం ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు మొదటి రోజు మేము దిగ్విజయంగా చేయగలగడం జరిగింది. ఇలాగే మే 4 వరకు కూడా మేము అందరికీ ఈ లాక్డౌన్ సమయంలో మా ఏరియా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి మేము ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. మా అదృష్టం ఏంటంటే మా వంట వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సహాయం ఈరోజు చాలా బాగా నచ్చింది. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఏరియా ప్రజలు ఎవరు కూడా అన్నంకి ఇబ్బంది పడకూడదు అనేది మా మొదటి సంకల్పం. ఆ తర్వాతే మిగతాది కూడా. నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇంట్లో ఉండండి. గవర్నమెంట్ ఇచ్చిన మన గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం దయచేసి అందరూ శుభ్రంగా ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి.
అలాగే కరోనాకి దూరంగా ఉండండి. హ్యాండ్ వాష్ తప్పకుండా చేసుకోవాలి. శానిటైజర్ అనేది తప్పకుండా వాడాలి. శానిటైజర్ లేని వాళ్ళు అట్లీస్ట్ సబ్బుతో అన్న శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఎవరింట్లో వాళ్లే ఉండాలి. దయచేసి రోడ్డు మీదకి రాకండి. దయచేసి రోడ్డు మీదకి వస్తే మనకే ఇబ్బంది. స్టే హోమ్, స్టే సేఫ్. ప్రకాష్, కేబుల్ టీవీ. ఆదరణ ఫౌండేషన్ ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అందరు ఆధ్వర్యంలో ఈ కరోనా దీనివల్ల రాజు హాస్పిటల్లో బాగా మాస్క్ లేని వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. రోజు కూలీలు వాళ్ళ పనులే లేక, తినడానికి తిండి లేక, వాళ్ళకి పనులే లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది పడకుండా మేము మా వంతు సహాయం అందరికీ భోజనాలు కార్యక్రమం అందిస్తున్నాం అందరికీ. ఈ రోజు నుంచి మొదలు మే 3వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. డైలీ 12:30 టైంకి మా శిబిరానికి వచ్చిన వాళ్ళకి అందరికీ లేదనకుండా సాధారణ కార్యక్రమం చెప్పండి. పాత రాయరాజపేట ప్రజలకు ఇబ్బందిగా కనుక్కొండగా సిటీకి ప్రకాష్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి ఒక్క రోజు ఈ రోజు నుంచి మొదలుకొని 3వ తారీఖు వరకు సిటీకి ప్రకాష్ గారు కానీ, ప్రకాష్ గారి ఫ్రెండ్స్ కానీ అందరూ ఐక్యమత్యంతో ఈ పేదవాళ్ళకి భోజనం పెట్టాలనే ఆలోచన కలిగినందుకే చాలా సంతోషంగా ఉంది. దీని పేరే ఆదర్శ ఫౌండేషన్. ప్రతిరోజు 12 గంటలకి ఈ రోజు కార్యక్రమం బాగా జరిగింది. అలాగే రేపు కూడా జరగాలని, ఈ వైరస్ ఉన్నంతకాలం ఈ 3-4 తారీఖు వరకు పెట్టాలని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. అందుచేత దయించి ఈ కరోనా వ్యాధిని తప్పించేంత వరకు ఈ నిర్ణయం అందరికీ భోజనాల సౌపాల్యం అందరికీ కడుపు నింపాలని. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాయరాజపేటలో. ప్రతిరోజు పనికి వెళ్ళే వాళ్ళే, రెక్కాడితే దొక్కాడిని పని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనం కడుపు నింపుకొని హాయిగా ఉంది కదా అని మనం ఆ నిర్ణయం తీసుకోకుండా మనతో పాటు అందరికీ పేదవాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టి ఈ 12 రోజులు, ఈ 13 రోజులు, 19 రోజులు ఎప్పుడు అయ్యేంత వరకు భోజనం పెట్టాలని ఒక సంకల్పం కోరుకున్నాం. ఈ కమిటీ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కానీ, మన ప్రకాష్ గారు కానీ, పలానా సీను గారు కానీ, పలానా సందీప్ గారు కానీ, ప్రతి ఐక్యమత్యంగా బుట్టో గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళ పేరుని కాదు, ప్రతి ఒక్కరి పేరున అందరికి ప్రతిరోజు ఈ రోజు వచ్చినట్టుగానే ప్రతిరోజు కూడా 12 గంటలకు వచ్చి ఈ పేద ప్రజలు కడుపు నింపాలని, సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇట్లు సిటీకేబుల్ ప్రకాష్, ఆదర్శ ఫౌండేషన్. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా స్థానిక నామవరం శాటిలైట్ సిటీ అపార్ట్మెంట్స్ లో 1వ వీధి నుంచి 13వ వీధి వరకు అక్కడ ఉన్న ప్రజలందరూ పాత రేషన్ కార్డు ఉన్న 1000 రూపాయలు ఇవ్వమని సీఎం జగన్ గారు మీడియా ద్వారా చెప్పారంటూ అయినా మాకు అందడం లేదంటూ అక్కడున్న ప్రజలు తెలియపరిచారు. అలాగే 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులు రావడం లేదంటూ, కాలువలు ఎవరూ శుభ్రం చేయడం లేదంటూ, మాకు ఏవైనా రోగాలు వస్తే ఎవరు పట్టించుకుంటారు అంటూ, ఎవరైనా వీధిలోకి పారిశుద్ధ్య కార్మికులు వస్తే శుభ్రపరచండి అని అడిగితే డబ్బులు ఇస్తే శుభ్రపరుస్తామని చెబుతున్నారని స్థానికులు అంటున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సంస్థలు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎవ్వరూ రాలేదంటూ, మా బాధలు పట్టించుకునే నాదుడే ఎవరూ లేరంటూ, మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి కూడా రాలేదంటూ స్థానికులు అందరూ బాధపడుతున్నారు. మాకు ఇమ్మన్న 1000 రూపాయలు కూడా రాలేదంటూ, ఎలక్షన్ టైంలో తప్ప మిగతా సమయంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ, మమ్మల్ని పట్టించుకోవాలి అంటూ మీడియా ద్వారా తెలియపరిచారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ డబ్బులు కూడా మాకు అందరి పత్రంగా మేము ఎలా బతకాలి, ఎలా ఉండాలో తెలియట్లేదు. ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. అక్కడి నుంచి వచ్చేదైనా రూపాయి పాపైనా మా చేతికి వస్తే అదేనట్టు తింటాం కదా, అది కూడా లేదు. ఆ బియ్యం తప్ప ఏదీ లేదు మాకు చేతికి అందింది. ఆ కోటలో 15 కేలు బియ్యం ఇచ్చారు, ఇంతకు మించి మాకు ఏం అందలేదు. కనీసం పింఛన్ డబ్బులు కూడా మా చేతికి వస్తే పూల 10 రూపాయలు పిల్లలతో తింటాం అనుకుంటాం. అది లేదు, పని లేదు, పాటు లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మేము ఎలా ఉండాలో మాకే అర్థం కాదు. అక్కడ దాకా వస్తున్నాం. 2వ వీధి అంటారు, 3వ వీధి అంటారు, 6వ వీధి అనేది ఎవరు కూడా కనపడలేదు మాకు. పెద్దలన్న మాటే లేదు ఇంతవరకు. మాకు పెద్దలు ఎవరు రాలేదు. మేము ఎలా ఉండాలో మాకు తెలియట్లేదు అసలు. మేళ్ళ చుట్టూ కూలిపోయేలాగా ఉంది, బార్డర్ చుట్టూ ఎక్కడికక్కడగా ఉంది. చెత్త తీసిన వాళ్ళు కానీ, కంపు తీసిన వాళ్ళు కానీ ఎవరు కూడా రావట్లేదు. ఓ క్లీన్ చేసిన వాళ్ళు లేరు, ఓ శుభ్రం చేసిన వాళ్ళు లేరు. మా మట్టుకు మేమే చేసుకోవాలి, మా మట్టుకు మేమే బతకాలి. అది ఏ టైం కూలిపోతుందో తెలియదు.
అతను డబ్బులు ఇచ్చేసి అక్కడ దాకా కూరగాయలు వస్తున్నాయి, ఇక్కడ మాత్రం కూడా వస్తున్నారు కానీ 2వ వీధి వస్తున్నారు. మనం 11వ వీధిలో ఇచ్చారంట. 2వ వీధిలో బియ్యం, పప్పులు, ఎండుమిరగాయలు అన్ని ఇచ్చారు. కనీసం ఇక్కడికి వచ్చి ఒక ఎండుమిరగాయ కాదు కదా, మొహం కూడా చూడడానికి ఎవరు రాలేదండి. కనపడలేదు. ఏమి రావట్లేదండి. ఎంపీ గారు అక్కడ వరకు వచ్చి అక్కడ వరకు అయిపోతున్నారండి. నేను వికలాంగుని సార్. ఇంతవరకు నాకు ఈ ఏరియాలో ఒక సదరన్ సర్టిఫికేట్ లేదండి. చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి అప్లై చేశాను. ఇక నా వల్ల కాక ఎన్ని డబ్బులు ఖర్చానో ఊరుకున్నానండి. కాబట్టి మరి నాకు 2 పిల్లలు, నా భార్య ఇక్కడే ఉందండి. మీడియా తరపు నుంచి మీరు మరి ఏదైనా న్యాయం చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నానండి, ఏమనుకోవద్దు. గతంలో కూడా ఈనాడు ఇటువంటి మీడియా వాళ్ళు కూడా మా వీధిలో చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఎవరు కూడా మా వీధిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదు. అయితే మీరు వచ్చారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరైనా స్పందించి వీధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా మీరు ఒక పరిష్కారానికి తీసుకొస్తారని అనుకుంటున్నానండి. అంతే. ఎన్నో వీధి అండి? అది 6వ వీధి. 88 ఫ్లాట్ల దగ్గర పగిలిపోయానండి. చేయించుకోమంటే ఎవరు చేయించుకోవాలి? బయట లోపల బాత్రూమ్కి వెళ్ళి రాగానే నీళ్ళు కొడితే కూర్చున్న వాళ్ళు కూడా గొప్ప వాసన వచ్చేస్తుంది. ఏమనంటే మేము ఒక్కడే ఏం చేయించిన మేము అంటున్నారు వాళ్ళు. ఇంకెంతని పట్టించుకుంటే అపార్ట్మెంట్స్ లో అసలు శుభ్రత అనేది లేదండి. ఏమనంటే గట్టిగా దెబ్బలాడుతున్నారు. మొక్కలు వచ్చి దెబ్బలాడుతున్నారండి ఆడల మీద. మొక్కలు వచ్చి దెబ్బలాడుతున్నారు. ఏంటి ట్యాంక్ పోయిన ట్యాంక్ పట్టించుకోవట్లేదు. మా ఆయన గారితో చూస్తే కనపడుతుంది. మాకేమో సాయం అందిస్తే బాగుంటది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న పాత్రికేయులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 125 మంది పాత్రికేయులకు సుమారు 3,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసరాలను ఒక్కొక్కరికి పంపిణీ చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి మండలం రాయవరం గ్రామంలో 2,000 కుటుంబాలకు 3.5 కేజీల చొప్పున కూరగాయలను పంపిణీ చేశారు. చాలా ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళడం, అదేవిధంగా ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఎవరన్నా ఉంటే ఆ కుటుంబ సభ్యులే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడే ఈ రోజుల్లో మరి ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్టికులర్స్ అన్నీ తీసుకుని మీడియా ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నటువంటి మీడియా సోదరులకు, అదేవిధంగా ఈ మీడియాలో ఉన్న చాలామంది కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నవారే, వీరందరికీ కూడా మరి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళకు కూడా చాలా మరి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటిది వారికి ఏదైనా మరి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా సోదరులందరినీ కూడా పిలిచి వారికి ఈ రోజున నిత్యావసర వస్తువులు మరి పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అనపర్తి ఐటీసీ కంపెనీ వారికి, అదేవిధంగా దొంతమూరులో ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పొలమూరులో ఉన్నటువంటి ఎంజీఆర్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తి గారు, అదే విధంగా అనపర్తి వర్తక సంఘం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులైనటువంటి వెంకటరామారెడ్డి గారు, చిర్ల దొరారెడ్డి గారు, పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ పడాల సుబ్బారెడ్డి గారు, ముకుందరెడ్డి గారు, మరి వీరందరూ కూడా సహాయం అందించారు. వారందరికీ కూడా మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రాంతాల్లో కూడా మీడియా వారికి, అదేవిధంగా మరి బాగా ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా తగిన సహాయం అందించవలసిందిగా మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైరస్ సోకి ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భారత ప్రధానమంత్రి మార్చి 23వ తారీఖు నుంచి లాక్డౌన్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటించడం జరుగుతూ ఉంది. మొదటి విడత లాక్డౌను నిన్నటితో పూర్తయి మళ్ళీ ఈ రోజు నుంచి 2వ విడత లాక్డౌను మే 3వ తారీఖు వరకు కొనసాగించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పేద ప్రజానీకం, ముఖ్యంగా దినసరి కూలీలు, ఇతర కార్మికులు, వీరందరూ
నిత్యావసర వస్తువుల కోసం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లిప్తంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇటు కరోనా వ్యాప్తి నిరోధించడంలో కానీ, పేద ప్రజానీకానికి చేయూతనివ్వడంలో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలం కావడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 2,000 నుంచి 5,000 వరకు సహాయం అందిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 1,000 రూపాయలు మాత్రమే సహాయం అందించడం జరిగింది. అందున రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరో కొంతమందికి తొలగించడం జరిగింది, వారందరికీ కూడా ఇవ్వడం జరగల. ఈ 1,000 రూపాయల నగదు సహాయం కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజానీకానికి అందని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పక్కనున్న కేరళ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువుల్ని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ బియ్యం, కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఆ రెండు కూడా పూర్తి స్థాయిలో అందిమన్న పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని అనేక స్వచ్ఛంద సంస్థలు ఇవాళ ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకోవాలి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రజానీకాన్ని కూడా కోరుకునేది, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇవాళ నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో నిబంధనలను పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఈ నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ నివారణ మార్గాలు అన్వేషణ చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇవాళ నివారణ ఒక్కటే మార్గం దీనికి. అటువంటి పరిస్థితుల్లో నివారించుకోవడమే సులువైన మార్గం. అందువల్ల ఇటువంటి పరిస్థితి వస్తే, కరోనా వ్యాప్తి చెంది ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే, ఇవాళ మనం నెల్లూరులో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ పరిస్థితి ఏ విధంగా ఏర్పడింది అనేది మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులను ఒక్కసారి అవలోకనం చేసుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రజలకు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు, వీరి నియంత్రణ కొరకు ముమ్మిడివరంలో రైతు బజార్ను ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల్లో భాగంగా కూరగాయలు ముమ్మిడివరం మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారని దళారుల నుండి ప్రజలను కాపాడే బాధ్యత తీసుకున్న ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముమ్మిడివరం సంత మార్కెట్లో రైతు బజార్ను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువుల్లో భాగంగా కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండాలని ఆదేశించారని, దీనిలో భాగంగా రైతు బజార్ను ప్రారంభించామన్నారు. ఎవరైనా అధిక ధరలకు కాయగూరలు విక్రయిస్తున్నారని మా దృష్టికి వస్తే షాపులు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు విచ్చేశారు. పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయో, ముఖ్యంగా ప్రభుత్వాలు స్పందించి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ముమ్మడివరం మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఏదైతే ఒక రైతు బజార్ని ఏర్పాటు చేసి ఏదైతే కాయగూరలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ధరల నియంత్రణ ఏదైతే ఈ దళారీల వల్ల ఏదైతే ధరలు ఎక్కువగా అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చిందో, ప్రభుత్వం ఇమీడియట్గా ఒక రైతు బజార్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా కాయగూరలన్నీ కూడా రైతే ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఇక్కడ ఒక అమ్మకం కేంద్రాన్ని
రైతు బజార్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదైతే లభించే కాయగూరలన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అక్కడ పట్టిక ఒకటి ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇవాళ వాళ్ళకి నాణ్యమైన కూరగాయలు వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిత్యావసర సరుకులు ఏదైతే గ్రాసరీస్ ఉన్నాయో, కిరాణా ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రభుత్వం నియంత్రణ అనేది ఇప్పటికే ఉన్నది. ఎక్కడైనా ఎక్కువ ధరలకు ప్రభుత్వం ధరలు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా అమ్మినట్టుగా ఆ దృష్టిని తీసుకొస్తే ప్రభుత్వం తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కాబట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా నిత్యావసర సరుకులు అలాగే కాయగూరలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇవాళ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు పలు డిమాండ్స్ తో 12 గంటలు నిరసన దీక్ష చేపట్టారు. ఐతా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రజలందరూ అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని తమ 5 డిమాండ్లను తక్షణమే ప్రజలు చేకూర్చాలన్నారు. మొదటి డిమాండ్ ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రెండవ డిమాండ్ మూసేసిన అన్న క్యాంటీన్ వెంటనే తెరవాలన్నారు. మూడవ డిమాండ్ చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అవసరమైతే మీ పేర్లు మార్చుకున్న వెంటనే బీమా పథకాన్ని అమల్లోకి తీసుకోవాలని కోరారు. నాలుగవ డిమాండ్ ధాన్యం, పత్తి, మిర్చి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ, రైతు రంగాన్ని ఆదుకోవాలన్నారు. ఐదవ డిమాండ్గా కరోనాపై ముందు ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లను వెంటనే అందించాలన్నారు. 12 గంటల నిరాహార దీక్షని ఈవేళ మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన మాట్లాడే పక్షం. కాబట్టి కరోనా ఉన్నప్పటికీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవలంబిస్తున్న మొండు వైఖరికి నిరసనగా ఈవేళ మేము దీక్ష చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రధానంగా మేము ఎందుకు దీక్ష చేస్తున్నామంటే 5 డిమాండ్లని తక్షణం అమలు చేయాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మేము దీక్ష చేస్తున్నాం. మా మొదటి డిమాండ్ ఏంటంటే ఎవరైతే ప్రజలు 25 రోజుల నుంచి లాక్డౌన్లో ఉన్నారో, అంటే ఇళ్లకే పరిమితమయ్యారో, ఎవరైతే తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉప్పులు, పప్పులు, బియ్యం అన్నీ కొనుక్కోవడానికి వాళ్ళకి ఆస్కారం ఇమ్మని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతి తెలుపు రేషన్ కార్డుదారుడికి 1,000 రూపాయలు సహాయం చేస్తే ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి గారు ₹1 కూడా సహాయం చేయలేదు. అందుకే తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఖజానా నుంచి మీరు తక్షణం 5,000 రూపాయలు చెప్పిన ప్రతి ఈ రేషన్ కార్డుకి ఇవాళ మీరు ఇవ్వాలని, పేద కుటుంబాలను ఆదుకోవాలని మా మొదటి డిమాండ్. మా రెండో డిమాండ్ ఏంటంటే చంద్రన్న బీమా పథకం. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క పేద వర్గాలు ఉన్నారో ఈ పేద వర్గాలు ప్రమాదంలో మరణిస్తే అది కరోనా వ్యాధి కూడా ప్రమాదం లెక్క వస్తుంది. కాబట్టి అలాంటి వర్గాలు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే గొప్ప పథకమైనటువంటి చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబు గారు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని తీసేశారు. కాబట్టి మీరు తక్షణం ఆ యొక్క చంద్రన్న బీమా పథకాన్ని కావస్తే మీరు పేరు మార్చుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, లేకపోతే మీ పేరు పెట్టుకోండి, పథకాన్ని మాత్రం మీరు తక్షణం పునరుద్ధరించాలా. పునరుద్ధరించి ఎవరైతే కరోనాలో మరణిస్తారో ఆ కుటుంబాలందరికీ, అలాగే సాధారణ మరణించే కుటుంబాలందరికీ కూడా పథకం తక్షణం అమలు చేయాలని మా రెండో డిమాండ్గా ఉంది. మా మూడో డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఇవాళ అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అన్న క్యాంటీన్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఉంటే ఈవేళ పేదలకి ఎవరైతే అతి దారుణ స్థితిలో ఉన్నారో అందరూ కూడా భోజనం చేయటం ఉండేది. అందుకని అన్న క్యాంటీన్ అన్నీ మీరు పునరుద్ధరించాలని మా మూడో డిమాండ్. మా నాలుగో డిమాండ్ ఏంటంటే రైతు వర్గాలు ఏవైతే ఉన్నాయో రైతు వర్గాలకి ఆక్వా రైతులు కానీ, ఒర్రు రైతులు కానీ, కొబ్బరి రైతులు కానీ, లేకుంటే అరటి రైతులు కానీ, లేకపోతే వాణిజ్య పంట రైతులు కానీ అన్ని రకాల రైతాంగం పండించే పంటని మీరు తక్షణం కొనుగోలు చేయాలా, మార్కెటింగ్ కల్పించాలా, రైతును ఆదుకోవాలని మా నాలుగో డిమాండ్. మా ఐదో డిమాండ్ ఏంటంటే ఈవేళ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపి విజృంభిస్తున్న సందర్భంలో కరోనా వ్యాధిని అరికట్టడానికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వర్గాలు మరి ముఖ్యంగా 2-3 వర్గాలు ఉన్నాయి.
అందులో ఒకటి డాక్టర్లు, అలాగే నర్సెస్, ఆసుపత్రి సిబ్బంది అందరూ ఒక వర్గం అయితే, రెండో వర్గం మరి నడి ఎండలో 24 అవర్స్ కూడా ప్రజల దగ్గరగా ఉండి పోరాడుతున్నవారు పోలీస్ వ్యవస్థ ఉంది. అటు డాక్టర్ వ్యవస్థకి, ఇటు పోలీస్ వ్యవస్థకి, అలాగే పారిశుద్ధ్యం చేసే కార్మికుల వ్యవస్థకి, వీళ్ళందరికీ కూడా తక్షణం పీపీఈలు ఇవ్వాలా. ఈ పీపీఈలు ఇస్తే వాళ్ళందరూ కూడా ధరించుకుని వాటిని పెట్టుకుని వాళ్ళు వెళ్ళి వైద్యం చేస్తారు. ఈవేళ డాక్టర్లకు వస్తుంది కరోనా వ్యాధి, పోలీసులకు వస్తుంది కరోనా వ్యాధి. ఎందుకు వస్తుందంటే డాక్టర్లకి, పోలీసులకి, పారిశుద్ధ్యుల వారికి వీళ్ళందరికీ మీరు అవసరమైనటువంటి గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, పీపీఈలు కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కాబట్టే ఇవాళ వాళ్ళకి ఇవాళ వ్యాధి వస్తుంది. అందుకే తక్షణం డాక్టర్లను ఆదుకోవాలా. నా విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ గారు, దళిత వర్గానికి చెందిన డాక్టర్ గారు, ఒక మంచి డాక్టర్ గారు, ఆయన నా గ్లౌజ్ లేదని అడిగినందుకు ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక మున్సిపల్ కమిషనర్ గారు నా మున్సిపాలిటీలో బ్లీచింగ్ కొట్టడానికి డబ్బులు లేవని చెప్పినందుకు ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందుకే కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కరోనా వ్యాధి అయినప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము కూడా ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడే కారణం ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం పెడుతున్నాను. మీకు నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా తక్షణం 5,000 రూపాయలు మంజూరు చేసి పేద వర్గాలను ఆదుకోండి. ఎందుకంటే ఇదే ప్లేస్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే, మా చంద్రబాబు గారు ఉండుంటే ఈవేళ మేము ఈ నెలకు సరిపడే గాసాన్ని ఈవేళ మేము ప్రజలకు ఇచ్చి ఉండేవాళ్ళం. అందుకే మిమ్మల్ని కోరుతున్నాము, మిమ్మల్ని వేడుకుంటున్నాము, దీనంగా అడుగుతున్నాము, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రభుత్వ పక్షంలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టి మీరు తక్షణం 5,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క పేదలను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి మరి వేళన ఈ దీక్ష ద్వారా కోరుతున్నానని తెలియజేసుకుంటూ, తక్షణం మా 5 డిమాండ్లు ఏవైతే పెట్టుకున్నామో ఈ 5 డిమాండ్లని కూడా ప్రభుత్వం తక్షణం ఆమోదించి అమలు చేయాలని కోరుకుంటూ మేము ఈ దీక్షని కొనసాగిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ చిట్టినగర్ సెంటర్ నందు విజయవాడ 2వ పట్టణ పోలీసులు మరియు వారి సహచరుల ఆధ్వర్యంలో నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ. పనులు లేక ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు మరియు పేదలకు సుమారు 1,500 మందికి నిత్యావసరాలు ఉచితంగా అందజేసి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు విజయవాడ 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి ఉమార్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావులు. మరియు ఈ కార్యక్రమం డీసీపీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చిన తర్వాత వీఆర్ కూల్డ్ అప్, అంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా రేషన్, అంటే ఒక ఫ్యామిలీకి 7 రోజుల నుంచి 10 రోజులకి వచ్చేలాగా రేషన్, అంటే రైస్, దాలు, ఆయిల్, షుగరు, ఇట్లా ఒక కిట్ లాగా ప్రిపేర్ చేసి ఆ కిట్లో ఒక చిన్న శానిటైజర్ బాటిల్, తర్వాత మాస్క్, అన్నీ కిట్ లాగా ప్రిపేర్ చేసి 1,350 ఫ్యామిలీ, అంటే 1,350 ప్యాక్ ప్రిపేర్ చేసి 1,350 ఫ్యామిలీకి ఒక 7 days నుంచి 10 days అయినట్టు ఒక రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనివల్ల కొంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్. మనం డోనర్స్ని అప్రోచ్ అయ్యాము, డోనర్స్ ముందుకు వచ్చారు. ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ డైలీ వేజర్స్కి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్కి రేషన్ ఇవ్వడం జరిగింది. సో 2 రకాల వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం ఒకటి, తర్వాత ఫుడ్ లేకుండా వాళ్ళందరూ కొండ నుంచి కింద దిగి వచ్చే క్రమంలో ఈ పాత బస్తీ, అంటే 2 టౌన్ ఏరియాలో రోడ్డు మీద చాలా జనాలు కనపడి ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గింది. సో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం వద్ద తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై చెట్టును ఢీకొట్టిన గుర్తు తెలియని టాటా ఐషర్ వ్యాన్. ఫినాయిల్, ఆల్కహాల్ సిలిండర్ల లాంటి ద్రావణంతో తణుకు వైపుగా వెళ్తున్న గుర్తు తెలియని టాటా ఐషర్ వ్యాన్లో యాసిడ్ లాంటి ద్రావణం కావడంతో క్షణాల్లో భారీ మంటలు చెలరేగాయి. సజీవ దహనమయ్యారు 3 వ్యక్తులు. పూర్తిగా కాలి బూడిదైన ఆ 3 మృతదేహాలు క్షణాల్లో మాడి మసైపోయిన డ్రైవర్, క్లీనర్, మరొకరు వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసు సిబ్బంది ఉన్నారు. లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, లారీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి.
బండి కానీ మనుషులు కానీ ఏమీ లేకుండా పూర్తిగా బూడిదైపోయింది. ఇప్పుడు ఈ వాహనం ఎవరిది ఏంటి అనే వివరాలు ఏమైనా సేకరించారు? బండి నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమీ కనపట్టలేదు. ఈ థైనాల్ క్లోరైడ్ ఏదైతే ట్రావెల్ అవుతుందో ఆ థైనాల్ క్లోరైడ్ పీపాలు వెళ్తున్న వెహికల్ తాలూకా యజమానులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ యజమానులు టువార్డ్స్ ఏలూరు నుంచి తణుకు వెళ్తున్న వాహనం ఇది ఎవరైనా కనుక గుర్తించినట్లయితే కనుక ఆ వాహనం యొక్క నెంబర్ కూడా ఏం కనపట్లేదు. కాబట్టి టాటా ఏచర్ వ్యాన్లో వెళ్తున్న దీని తాలూకా యజమానులు ఎవరినైతే కనుక మనకు ముందుకు వచ్చి చెప్పినట్లయితే కనుక ఆ డీటెయిల్స్ మనకి వెంటనే తెలుస్తుంది. దీన్ని మీడియా ద్వారా మనకి వెంటనే వాళ్ళ డీటెయిల్స్ కనుక తెలిస్తే కనుక ఫర్దర్గా వారి యొక్క మృతుల యొక్క బంధువులకు తెలియజేయటం ఉంటుంది. 6 AM ఏలూరు వైపు నుంచి తణుకు వైపుకి వెళ్తున్న రోడ్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అలంపురం సెంటర్లో టాటా ఏచర్ వ్యాన్లో థైనాల్ క్లోరైడ్ అనే లిక్విడ్ డ్రమ్స్ తోటి వెళ్తున్న వ్యాను డైరెక్ట్గా అక్కడ చెట్టుని ఢీకొనడంతో డ్రైవర్ క్యాబిన్ మొత్తం అంతా కూడా దాంట్లో ఇరుక్కుపోయాడు డ్రైవర్. దాంట్లో అతను కాపాడమని కేకలు పెట్టడం, మా కానిస్టేబుల్ అండ్ కొంతమంది పబ్లిక్ సర్వే చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పటికే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే హై ఎక్స్ప్లోజివ్లో మొత్తం అంతా మంటలు ఎక్కువ రావడంతో అతన్ని ఎవరు సర్వైవ్ చేయలేకపోయాం. ఆ క్యాబిన్లో వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఈ కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న డాక్టర్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రాహ్మణ్ నాయుడు గారు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్ళేం చెప్పారు, మీ హాస్పిటల్లో 900 ఇచ్చామండి, మేము అర్థం అవసరం అయితే మేమేం చెప్పాము, మీకు డబ్బులు పుష్పాలు తెస్తారని నీకు చెప్పింది కదా ఆయన. అప్పుడు కాదు నిర్మాణంగా బెంగళూరు నుంచి వాళ్ళు ఎక్కడో వస్తే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోయిందంటే ఏంటంటే మేము ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఇప్పుడు మున్సిపాలిటీ డాక్టర్ గారు ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు మరి ఇంకా వేరే వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు, మరి కందు బిల్లు 10 లక్షలు ఇచ్చారు. మొత్తం ఇన్ని డబ్బులు ఉంటే మనం తీసుకోవాల్సిన అవసరం ఇచ్చాడు. అది డబ్బులన్నీ ఏమవుతుంది, నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే మళ్ళీ తీసుకోలేదంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నువ్వు తీసుకోలేదంటే వాళ్ళ తీసుకున్నప్పుడు బాలాజీ నర్సింగ్ హోమ్ ఎవరిదండి? బాలాజీ నర్సింగ్ మీ వైపుదైనా మీదైనా మీరు డబ్బులు తీసుకున్నట్టుగా 900 రూపాయలు మీరు డబ్బులు మీరు తీసుకున్నట్టుగా ఇక్కడ ఉంది. ఈ అప్పిరెడ్డి అయినా గుంటూరు నుంచి అప్పిరెడ్డి ఫోన్ చేసి సీఎం గారు ఆఫీసులో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినని చెప్తే ఏమంటే కమిషనర్ కదా గిద్దలూరు పట్టణంలో కట్టుదిట్టంగా జరుగుతున్న లాక్డౌన్. పోలీసులు అనగా రక్షక భటులు అని అర్థం. కానీ ప్రస్తుతం గిద్దలూరు ప్రజలకు ప్రాణ రక్షకులుగా మారిన ఎస్ఐ సమందర్ వాలి. కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అందులో భాగంగా గిద్దలూరు పట్టణంలో కూడా కట్టుదిట్టంగా లాక్డౌన్ జరుగుతుంది. ఈ వైరస్ ను నిర్మూలించాలంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యాక్సిన్, లాక్డౌన్, సామాజిక దూరం మాత్రమే. గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ సమందర్ వలి మన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు మరియు గిద్దలూరు సిఐ యు సుధాకర్ ఆధ్వర్యంలో గిద్దలూరులో లాక్డౌన్ ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మన పోలీసులు ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా భావించి చాలా మంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను మరియు ప్రజలను మందలించి కరోనా వైరస్ గురించి మరియు లాక్డౌన్ ప్రాముఖ్యత గురించి వారికి వివరించి పట్టణంలోని ప్రధాన వీధులు మరియు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలకు ఒక అవగాహన తీసుకొని వస్తున్నారు.
ప్రస్తుతం గిద్దలూరు దేశంలోనే సేఫ్ జోన్గా ప్రకటించబడింది. దీనికి కారణం పోలీసులు రాత్రింబవళ్లు నిరంతరాయంగా అహర్నిశలు కష్టపడడం వల్లే ప్రజలు కూడా ఎటువంటి వైరస్ బారిన పడకుండా ఉన్నట్లు ప్రజలందరిలో పోలీసు వ్యవస్థకు కూడా మంచి పేరు ఉందని, పోలీసులంటే రక్షక భటులు అనేవారని, కానీ ప్రస్తుతం తమ యొక్క ప్రాణాలను రక్షించే రక్షకులని ప్రజలు వాపోతున్నారు. ఇవి నాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.